ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి ప్రసాదంలో లడ్డు కల్తీ విషయాన్ని గత కొన్ని రోజులుగా వాద ప్రతివాదన మనం వింటున్నాం. కొన్ని నెలల క్రితం ఒక విస్ఫోటం, హిందూ సమాజంలో ఒక విస్ఫోటం, శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు వారు ఒక సిట్ని ఏర్పాటు చేయటం, కొంతమంది సభ్యులుగా దాంట్లో ఉంచడం, తర్వాత ప్రాథమిక నివేదిక అంటూ వారు ఇచ్చారు. ఇక దాన్ని అందుకుని ఎవరైతే దోషులు ఉన్నారో మేము నిర్దోషులను ప్రకటించడానికి ప్రయత్నం చేయడానికి వాళ్ళు ముందుకు సాగారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న పూజ మఠపీఠ ఆశ్రమవతులు సుమారుగా 150 మంది ఇక్కడ ఆశీనులై ఉన్నాం. మేమందరి యొక్క నిర్ణయం ఒకటే, ఖచ్చితంగా ఈ కల్తీ లడ్డు ఎవరు చేశారో వారిని కఠినంగా శిక్షించాలని, వారి శిక్ష పడే వరకు కూడా మేము దీని ఒక ఉద్యమంలాగా చైతన్యవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పేసి మీడియా మాధ్యమం ద్వారా తెలియపరుస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద మాకు పూర్తి విశ్వాస నమ్మకం ఉంది. గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసే ఏకసభ్య కమిటీ, దానిని కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఖచ్చితంగా వీరెవరైతే దోషులుగా ఉన్నారో వారికి శిక్ష పడే వరకు కూడా ఈ వ్యవస్థను ఇలాగ ముందుకు సాగిస్తామని తెలియపరుస్తున్నాం. శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారంలో అక్కడ జరిగిన అపశృతులకి ప్రాయశ్చిత్తం కలిగే విధంగా మేము తొందరలోనే ఒక డేట్ ప్రకటిస్తాం. ప్రపంచవ్యాప్తమైన హిందువులు, అందున భారతదేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందువులు మరియు హిందూ సమాజంలో ఉన్న తెలుగు వాళ్ళు అందరం కూడా కలిసి ఒక రోజున ఒక ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని మేము తీసుకుందాం అనుకుంటున్నాం. దాన్ని తొందరలోనే మనం ప్రకటిస్తాం. ఎవరైతే దోషులుగా ఉన్నారో వారు రకరకాల జిమ్మిక్కులు మ్యాజిక్లు చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిద్దామని, న్యాయ వ్యవస్థను కూడా తప్పుదారి పట్టిద్దామని ప్రయత్నాలు సాగుతున్నాయి. వీటిని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి శిక్ష పడే వరకు మేము పోరాటం చేస్తాం. అవసరమైతే ఢిల్లీ కేంద్రంగా ఏపీ భవన్ దగ్గర మేము అక్కడ మీడియా మాధ్యమం ద్వారా ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతామని చెప్పేసి మీడియా మిత్రులకి మేము తెలియపరుస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.